అమర్‌కి పెద్ద యాక్సిడెంట్ అయిందని చావు బ్రతుకులతో హాస్పిటల్‌లో పోరాడుతున్నారని తెలుసుకున్న బాగీ, రాథోడ్ పరుగున వచ్చేస్తారు. హాస్పిటల్లోకి పరిగెత్తి అమర్ బెడ్ దగ్గరికి వెళ్ళి అమర్‌ని ఊపుతూ, లేపుతూ "ఏవండీ, ఏమైందండి మీకు? లేవండి, కళ్ళు తెరవండి" అని బాగీ ఏడుస్తూ అమర్‌ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ అమర్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉండడంతో బాగీ మాటలు కూడా వినిపించుకునే పరిస్థితుల్లో ఉండడు. కళ్ళు తెరవడు. పక్కనే ఉన్న డాక్టర్ని ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా ఆయనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం, పెద్ద సివియర్గా ఇంజురీ అయింది మేడం, ఇంటర్నల్గా బ్లీడ్ అవుతుంది, వెంటనే సర్జరీ చేయాలి అని డాక్టర్ చెప్పగానే బాగీ షాక్ అవుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సర్జరీ చాలా క్రిటికల్ మేడం, సర్జరీ కరెక్ట్గా జరిగితే సరి, లేదంటే కాస్త తేడా జరిగినా కూడా బ్రెయిన్ డెడ్ అయి శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ప్రాణమే పోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉండగా బాగీ షాక్ అయిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. సర్జరీ చేయడానికి పర్మిషన్ కోసం బాగీ సైన్ అడుగుతారు డాక్టర్స్. ఏడుస్తూనే తన తాళిని తన కళ్ళకద్దుకొని ఆ పేపర్స్ పైన సంతకం పెడుతుంది. అమర్‌కి ఏం కావద్దు అని మనసులో వేల వేల దండాలు పెట్టుకుంటూ ఉంటుంది బాగీ. అమర్‌కి సర్జరీ స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్ లైట్ వెలిగి బ్లడ్ ఎక్కిస్తూనే సర్జరీ స్టార్ట్ అవుతుంది అమర్‌కి. మరోవైపు విఘ్నేశ్వరి ముందుకు వెళ్ళి బాగీ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అమర్ సర్జరీ కరెక్ట్గా జరుగుతుందా? అమర్ ప్రాణాలతో బయటపడతాడా, లేదంటే కోమాలోకి వెళ్తాడా? ఇప్పుడు మనోహరి ఏం చేస్తుంది? ఆపరేషన్ సక్సెస్ అయినా గతం మర్చిపోతాడా అమర్? అసలు సీరియల్ ఎటు టర్న్ అవ్వనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.